వెరీ ఇంపార్టెంట్ న్యూస్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా మనం పేపర్లో చూస్తున్నాము. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనే ఈ టర్మ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించిన న్యూస్ ప్రతిరోజు మనం వింటున్నాము. వెరీ ఇంపార్టెంట్ అమ్మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అసలు ఈ అండమాన్ నికోబార్స్ అనేది మళ్ళీ మనకి న్యూస్లోకి ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ కాంప్లెక్స్ అయినప్పటికీ కూడా ఐ విల్ మేక్ ఇట్ వెరీ ఈజీ. గవర్నమెంట్ ఒక మంచి డెసిషన్ తీసుకుంది, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని డెవలప్ చేద్దామని. అయితే దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ డెవలప్మెంట్లో అక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న కొన్ని లోకల్ ట్రైబల్ కమ్యూనిటీస్కి నష్టం కలిగించేలా ఉందని ఒక కాంట్రవర్సీ. దాంతోపాటు అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఏదైతే గవర్నమెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేద్దాం అనుకుంటుందో ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల అక్కడ ఉండే కొన్ని లోకల్ యానిమల్స్, లోకల్ ప్లాంట్స్, లోకల్ స్పీషీస్ చాలా దారుణంగా ఎఫెక్ట్ అవుతాయి అన్నది ఒక స్టడీ. సో మెయిన్ దట్ ఈస్ అ ప్రాబ్లమ్. సో టు పుట్ ఇట్ వెరీ ప్రిసైజ్లీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ట్రయింగ్ టు డెవలప్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, బట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంటల్ యాక్టివిటీస్ దెర్ ఆర్ సమ్ డిసడ్వాంటేజెస్ ఆల్సో, అండ్ దోస్ డిసడ్వాంటేజెస్ ఆర్ వెరీ సెన్సిటివ్ ఇష్యూస్. దానికి సంబంధించి నేను మీకు వీడియోలో కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీతో షేర్ చేసుకుంటాను. మనకి నీతి ఆయోగ్ ఈ అనౌన్స్మెంట్ చేశారు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని గ్రేట్ నికోబార్ ఐలాండ్స్గా మేము డిజైన్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఫేజ్ 1లో హోలిస్టిక్ అండ్ సస్టైనబుల్ విజన్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఏంటంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ అనేది వాళ్ళు ఫేజ్ 1లోనే ఆ డెవలప్మెంట్లో పెట్టుకున్నారు. అక్కడ దాకా బాగానే ఉంది. టోటల్గా 910 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే అందులో వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నది 150 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే 18% ఆఫ్ ద టోటల్ ఐలాండ్స్ని వాళ్ళు చూస్ చేసుకుని నీతి ఆయోగ్ వాళ్ళు డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్న యాక్టివిటీస్ ఏంటంటే ఫేజ్ 1లో ఒక 22 స్క్వేర్ కిలోమీటర్స్కి సంబంధించి ఒక ఎయిర్పోర్ట్ కాంప్లెక్స్ ఒకటి, అలాగే టీఎస్పీ అంటారంటే ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, దానికి 12,000 crores కూడా అనౌన్స్ చేశారు. ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలని, అలాగే మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఒకటి డెవలప్ చేయాలి, ఫ్రీ ట్రేడ్ జోన్ ఒకటి ఇంక్లూడ్ చేయాలి, అలాగే వేర్ హౌసింగ్ కాంప్లెక్స్ అండ్ మెనీ మోర్ అదర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. ఇక్కడ దాకా బాగానే ఉంది. అయితే మనకి 2020 జూన్ జూలై టైంలోనే మనకి అనౌన్స్మెంట్ చేశారు, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే దాన్ని కూడా ఒక నోడల్ ఏజెన్సీగా వాళ్ళు డిక్లేర్ చేశారు. సో ఫార్ ద స్టోరీ ఈజ్ గుడ్ అండ్ హెల్దీ, బట్ ద ప్రాబ్లమ్ కేమ్ ఇన్ ద ఇయర్ 2020 సెప్టెంబర్. ఏంటంటే మనకి ఒక ట్రైబల్ వెల్ఫేర్ ఆల్రెడీ అండమాన్ నికోబార్లో 2020 సెప్టెంబర్లో సెటప్ చేసుకున్నారు. డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ కమిటీ. ఆ కమిటీని సెటప్ చేసుకుని 2015లో ఇచ్చిన రిపోర్ట్ని చూస్తే 2015లో ఆల్రెడీ మనకు ఒక పాలసీ ఉంది. ఆ పాలసీ పేరు పాలసీ ఆన్ షోంపెన్ ట్రైబ్. షోంపెన్ ట్రైబ్ అనేది అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఒక ట్రైబల్ కమ్యూనిటీ అమ్మ, ట్రైబల్ పీపుల్ వాళ్ళందరూ కూడా, వాళ్ళు మనం షోంపెన్ ట్రైబ్స్ అంటాం. సో 2015లో ఒక పాలసీ ఉంది, షోంపెన్ ట్రైబ్ పాలసీ. ఆ పాలసీ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ షోంపెన్ ట్రైబల్ కమ్యూనిటీ పీపుల్ ఉన్న ఏరియాస్లో గవర్నమెంట్ ఎటువంటి యాక్టివిటీస్ చేయకూడదు. అలా చేయడం వల్ల వాళ్ళు భయపడి దూరంగా పారిపోయే అవకాశాలు ఉంటాయి, లేకపోతే వాళ్ళు పూర్తిగా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే దే ఆర్ నాట్ లైక్ అదర్ పీపుల్, వాళ్ళు భయపడిపోతారు, లేదంటే వాళ్ళ వల్ల జనాలకి ఇబ్బంది. సో 2015లో షోంపెన్ ట్రైబ్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని నీతి ఆయోగ్ పట్టించుకోకుండా డెవలప్మెంట్ ఎలా చేస్తుంది అన్నది ఒక ఇంపార్టెంట్ కాంట్రవర్సీ. దాంతోపాటు ఇంకొక హెడేక్ ఎక్కడి నుంచి వచ్చింది గవర్నమెంట్ కంటే, NBWL అంటే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. వీళ్ళు 2021 జనవరి 5th క్లియర్గా చెప్పారు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న గెలాథియా బే వైల్డ్ లైఫ్ శాంక్చురీని టచ్ చేయొద్దు. గెలాథియా బే వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది చాలా ఇంపార్టెంట్ శాంక్చురీ, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో అది ఒకటి ఇంపార్టెంట్. గలాథియా బే దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఉండే ఈ లోకల్ యానిమల్స్ అలాగే రేర్ స్పీషీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయని చెప్పారు. వాళ్ళు అది చెప్తూ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, నేషనల్ మెరైన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్ మీరు పట్టించుకోకపోతే ఎలా అన్నారు. మనకు ఒక యాక్షన్ ప్లాన్ ఉంది, నేషనల్ మెరైన్ టర్టిల్ అంటే గలాథియా బే అనే ఈ ఏరియాలో మనకి చాలా రేర్ స్పీషీస్ ఆఫ్ టర్టిల్స్ ఉంటాయి. అదొక ఇంపార్టెంట్ కోస్టల్ మెరైన్ బయోడైవర్సిటీ అమ్మ. అలాగే టర్టిల్ హ్యాబిటెట్స్ చాలా ఎక్కువ ఉండే ఏరియా గలాథియా బే. అటువంటి ఏరియాలో మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయకూడదు. అదే కాదు, మనందరం చాలా కామన్గా న్యూస్లో చూస్తుంటాం, పేపర్లో చదువుతుంటాం, మనకు కొన్ని ఏరియాస్ని ESZ అంటారు, ఎకనామికల్లీ సెన్సిటివ్ జోన్స్ అంటారు.
ఈ ఎకనామికల్లీ సెన్సిటివ్ జోన్స్లో విపరీతమైన ఇండస్ట్రియలైజేషన్ కానీ లేదంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయడం వల్ల అవి ఎఫెక్ట్ అవుతాయని మనకి చాలా కామన్గా కంప్లైంట్ వస్తుంటుంది. యునెస్కోలో కూడా మనకి గలాతియా బే అనేది యునెస్కోలో కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఒకటి ఉందమ్మా. అంటే ఆ ఏరియా ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి 648 స్పీషీస్ ఆఫ్ ఫ్లోరా ఉన్నాయి, 330 స్పీషీస్ ఆఫ్ ఫానా ఉన్నాయి. అలాగే రేర్ నికోబార్ వైల్డ్ పిగ్స్ కూడా అక్కడే ఉంటాయి. నికోబార్ ట్రీ ష్రూ అనే ఒక రేర్ స్పీషీస్ కూడా అక్కడే ఉంటుంది. నికోబార్ క్రెస్టెడ్ సర్పెంట్ ఈగిల్ అనే ఒక రేర్ స్పీషీస్ కూడా అక్కడే ఉంటుంది. నికోబార్ ప్యారడైజ్ ఫ్లై క్యాచర్, అలాగే నికోబార్ మెగాపోడ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇవన్నీ కూడా అండమాన్ నికోబార్ అలాగే గలాథియా ఐలాండ్స్లో మాత్రమే దొరికే రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ స్పీషీస్. సరే, ఆ ప్లాంట్స్ యానిమల్స్ స్పీషీస్ని పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ ఈ షోంపెన్ కమ్యూనిటీని కూడా మనం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ట్రైబల్ పీపుల్ ఉండే ఏరియాస్లో జనరల్గా ఎవరు వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి కమ్యూనికేషన్, ఎటువంటి కనెక్టివిటీ ఉండదు. అందువల్ల వాళ్ళు చాలా భయపడిపోతారు. సో షోంపెన్ కమ్యూనిటీని కాపాడుకోవడం మన రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి మెయిన్ కాంట్రవర్సీ వచ్చింది. 1997లోనే మనకి గలాథియా బే అనేది ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీగా డిక్లేర్ చేశారు. ఐఐటి కాన్పూర్లో కూడా ఒక స్టడీ చేశారు. ఆ స్టడీ 2005లో ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మనకి ఏదైతే సునామీ వేవ్స్ వచ్చాయో ఆ సునామీ వేవ్స్ అనేవి 8 మీటర్ హైట్ వరకు వచ్చాయట. అయితే ఈ ఇందిరా పాయింట్ అనే ఏదైతే ఒక పాయింట్ అక్కడ అండమాన్ నికోబార్లో ఉందో, ఇందిరా పాయింట్లో ఏదైతే లైట్ హౌస్ ఉందో, సునామీ వచ్చిన తర్వాత ఆ లైట్ హౌస్ కూడా వాటర్ లోపలికి వెళ్ళిపోయిందంట. అది అంత హైట్ సునామీ వేవ్స్ ఆ ఏరియాలో వచ్చాయి. అంత ఎకనామికల్లీ సెన్సిటివ్ జోన్ అయిన అటువంటి ఏరియాలో మనం ఇటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయడం వల్ల పూర్తిగా అడ్వాంటేజెస్ కంటే దెర్ ఆర్ మోర్ డిసడ్వాంటేజెస్ అన్నది ఈ టోటల్ కాంట్రవర్సీ. I hope the point is very clear. So Niti Aayog is doing a very good job to develop some things in the Andaman Nicobar and Galathea Islands, Galathea Bay. However, Niti Aayog should also make sure that the sensitive areas and the rare species of flora and fauna and most importantly the Shompen tribal community should never be affected by these developmental activities. Let us see what the government is going to do about this controversy.